వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ నగర్లో మంత్రి గారి కార్యాలయం వెనుక కబ్జా కోరల్లో చిక్కుకున్న మున్సిపాలిటీ పరిధిలోని బియ్యంగుంట భూమిని పరిరక్షించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడవరపు భద్రం దొర మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆస్తులను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వలాభం కోసం మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తున్న మున్సిపల్ అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కబ్జాకు గురైన భూమిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తున్నాయని, భూ కబ్జాదారులతో మున్సిపల్ అధికారులు చేతులు కలిపారంటూ వస్తున్న వార్తలపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కబ్జాకు గురైన బియ్యపు గుంట భూమిని పరిరక్షించేందుకు మార్కింగ్ చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము నిరాహార దీక్ష చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని, తక్షణమే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కబ్జాకు గురైన భూమిని పర్యవేక్షించాలని కోరుతూ నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోట శ్రీకృష్ణవేణికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్ బాబు, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్, కాకి శివకిషోర్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కబ్జా చేసిన భూమిని కబ్జా చేసిన ఈ భూమిని కబ్జాదారులపై అధికారులు మున్సిపాలిటీ అధికారులు కబ్జా చేసిన వారిని. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రం దొర, నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఒక విచారకరమైన రోజు అండి. ఎందుకంటే ఇక్కడ బియ్యపు గుంట అనే ఒక చెరువు ఉందండి. అది మున్సిపాలిటీకి సంబంధించిన చెరువు అండి. దానిని నైట్కి నైటు ఎవరు అన్నదారులతో పూడ్చారే కానీ నైట్ పూడ్చేశారండి చెరువుని. ఆ చెరువు ఉపయోగం రైతులకు కానీ, ఇక్కడ యాసకాల పశువులకు కానీ అందరికీ ఉపయోగపడే చెరువుని ఇంత అర్ధంతరంగా కబ్జా చేశారండి. దీనిపైన స్పందించట్లేదండి మున్సిపాలిటీ వారు కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ యంత్రం కానీ ఎవరు కూడా స్పందించట్లేదండి. దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఇది లేఅవుట్ల కింద కూడా అమ్మేస్తున్నారని కూడా తెలిసిందండి. మరి ఎవరు ప్రోత్సాహంతో ఇది చేస్తున్నారన్నది 24 hours లో మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నామండి. మేము ఇక్కడ నిరాహారదీక్షతో కూడా చాలా సిద్ధంగా ఉన్నామండి. మినిస్టర్ గారు క్యాంప్ ఆఫీస్ వెనకాల జరుగుతుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందంటారు, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, మున్సిపాలిటీ యంత్రాంగం ఏం చేస్తుందండి? ఇదేమన్నా ఎక్కడో అడవిలో ఉందా? రోడ్ నడి బొడ్డులో ఉందండి. అయితే ఇక్కడ హెచ్చరిక బోర్డులు కానీ, మున్సిపాలిటీ స్థలాలు కానీ కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవండి. ఇలాంటి కోట్లాది రూపాయలు భూముల్ని, గవర్నమెంట్ భూముల్ని స్వాధీనం చేసుకుంటే ఎట్లా సార్? దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. ఈ చుట్టుపక్కల రైతుల్ని అడిగామండి, అయ్యా ఏంటి ఇలాగ పేపర్లో వస్తుంది, ఆటలో వస్తుంది ఏంటి అంటే, అవును సార్ నిజమేనండి, ఇది కబ్జా చేశారండి. నైట్ మున్సిపాలిటీ వారి దగ్గరికి వెళ్తే స్పందించట్లేదు, వాళ్ళకు కూడా దీంట్లో ఏమైనా వాటాలు ఉన్నాయేమో అని చెప్పి మా అనుమానంగా ఉందని చెప్పి వాళ్ళు మా దగ్గర పొలం అనే గోదట్టి చెప్తున్నారండి. మరి ఇన్ని రోజులైనా కానీ మున్సిపాలిటీ వారు ప్రెస్ మీట్ పెట్టి కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టి ఈ స్థలం మున్సిపాలిటీది, ఇది మున్సిపాలిటీకి సంబంధించిందే, ఎవరో కబ్జా చేయలేదు అనే ఒక వివరణ కూడా ఇస్తలేదండి మున్సిపాలిటీ సిబ్బంది యంత్రాంగం. మరి దీని మీద స్పందించి ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా దీని మీద స్పందించకపోవడం చాలా బాధాకరం అండి. ఇలాంటి కబ్జా గోర్లని మాత్రం మేము వదిలిపెట్టమండి. వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరాదీక్షత కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.